చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అద్దంకి నుంచి వచ్చారు. సో మరి ఇది అసలు ఎలక్షన్స్ టైమ్, అసలు ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? జగన్ అన్నే గెలుస్తాడు. ఇప్పుడు వాళ్ళు భయపడ్డారు కాబట్టి తొక్కేస్తాము అది ఇది అంటున్నారు. గెలిచే జగన్ అన్న, వాళ్ళు భయపడబట్టే కదా అందరూ కలిశారు. జగన్ అన్న ఒక్కడే వస్తున్నాడు, భయం లేకపోబట్టే కదా. సో జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది అసలు? పర్లేదు, అందరినీ పాప భేదాలు అన్నట్టు అందరినీ చూసుకుంటున్నాడు. పిల్లలకి పోషణ బాగుంది, పెద్దోళ్ళకి కానీ వికలాంగులకి వృద్ధులకి మొత్తాన్ని చూసుకుంటున్నాడు. వీళ్ళందరికీ ఎందుకు అవసరం లేదు, అవసరమైన వరకు నేను ఇస్తానని చెప్పి ఇప్పుడు బాబు అంటున్నారు కదా. పోయినసారి అవకాశం ఇచ్చారు కదా, ఏం చేశాడు? లేడీస్కి కానీ పిల్లలకు కానీ ఏం చేశాడు? జగన్ అన్న వచ్చినాకే కదా తెలియని వాళ్ళకి వాలంటరీ పోస్టులు ఇచ్చి తెలియని వాళ్ళకి ఇంటికి వెళ్ళి చూపిస్తున్నాడు. ఇప్పుడు వృద్ధులు ఉంటారు, మంచంలో నుంచి లెగలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్నిటికి చూసుకుంటున్నారుగా. జగన్ అన్న చూసుకోబట్టే అప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చాం, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. పోయినసారి ఇచ్చాం ఛాన్స్, ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు జగన్ అన్న నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నాడు, ఇచ్చి చూసాము, అందరికీ అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? మంచంలో నుంచి లెగవలేని ముసలోళ్ళని కూడా ఆదరించారు, ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు. మరి అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎవరికన్నా ఇచ్చాడా? వాళ్ళు భయపడ్డారు కాబట్టి అన్నని ఇట్లా రోమరు పుట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. వాళ్ళు భయపడ్డారు కాబట్టి అంతమంది కలిశారు. ఇప్పుడు ఒక్కళ్ళొక్కళ్ళు రావాలి కదా, మరి భయం పుట్టబట్టే కదా ఇంతమంది కలిశారు, ఆయన మీదకి వస్తున్నారు. అసలు ఏం లేదు, సింహం సింగిల్ గానే వస్తుంది. ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే అనిమిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గిఫ్ట్ గా ఇస్తున్నాం.